హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి 3 ఫ్లేవర్స్తో కేక్ అనేది ట్రై చేశానండి. నేను కూడా ఫస్ట్ టైం అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మన ఛానల్లో కేక్స్ అనేవి చాలా రెసిపీస్ ఉన్నాయండి. కేక్స్ సంబంధించి అన్నీ కూడా యాజ్ యూజువల్లే ఒక 2-3 ఫ్లేవర్స్ తప్ప. సో ఇంకా ముందుగా బౌల్ తీసుకున్నాను, మీకు అనేది చూపిస్తున్నాను ఇక్కడ. అంటే హాఫ్ కప్ వేసుకున్నాను అనమాట. అంతా కూడా ఇక్కడ రిఫైండ్ ఆయిల్ అండి, ఫ్లేవర్ ఆయిల్ తప్ప మామూలుగా కుకింగ్ ఆయిల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంటుంది కదా, అలాంటిది కాకుండా మామూలుగా నార్మల్గా కుకింగ్ ఆయిల్ తీసుకోవచ్చు. హాఫ్ తీసుకున్నాను. హాఫ్ కర్డ్ ఇక్కడే వేసుకోండి. నేను మర్చిపోయాను అనమాట, షుగర్ అనేది దీనిలో యాడ్ చేసుకోవడం లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. మీరైతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. హాఫ్ అనమాట. సో షుగరు, ఆయిల్, కర్డ్ అండి, మూడు కూడా చక్కగా పర్ఫెక్ట్గా బీటర్తో బీట్ చేసిన తర్వాత లిక్విడ్ లాగా రావాలన్నమాట. తర్వాత 2 కప్స్ వీట్ పౌడర్ తీసుకున్నా. అంటే కొంతమంది చిల్డ్రన్స్కి ప్రాబ్లం అవుతుందని మైదా తీసుకోవట్లేదు కదా, అందుకనే ఎప్పుడు నేను మైదాతో చేస్తాను. ఈసారి కొంచెం డిఫరెంట్గా వీట్ తీసుకున్నాను అనమాట. అంటే గోధుమ పిండి 2 కప్స్ తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, మీకు అదే చూపిస్తున్నాను. అలానే మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలండి. ఇవి యాడ్ చేస్తేనే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. కేక్ కూడా చక్కగా వస్తుంది. హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా వీటిని చూసుకుంటూ రా మిల్క్ అయినా మీరు తీసుకోవచ్చు, లేదంటే కాచి చల్లారబెట్టినటువంటి మిల్క్ అయినా తీసుకోవచ్చండి. నాకైతే 2 కప్స్ వీట్ ఫ్లోర్కి మొత్తం కూడా గ్లాస్ అంతా పట్టేసిందండి నాకు. అంటే దీనిలో కొంచెం మేగడ కూడా వచ్చింది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇంకా ఇదంతా కూడా చూసుకుంటూ యాడ్ చేసుకోండి. మరీ లిక్విడ్ లాగా అయితే వద్దు. సో మీరు చూసుకుంటూ యాడ్ చేసుకుంటారు కాబట్టి మనకి ఆ యొక్క కేక్ బ్యాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇందాక చెప్పా కదా, నేను మర్చిపోయానండి షుగర్ యాడ్ చేయటం అని. ఇప్పుడు యాడ్ చేసి మిల్క్ వేసి ఒక 5 మినిట్స్ ఉంచేసాను అనమాట నేను. మీరు ఇదేం చేయాల్సిన అవసరం లేదు. సో ఇంక చూసారా, మనం ఎంత బీట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. కేక్ బ్యాటర్ అనేది బాగా ఉండాలి. కేక్ అనేది అప్పుడే ఫార్మేషన్ నీట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా లంప్స్ లేకుండా చక్కగా బీట్ చేసుకోండి. ఇప్పుడు మనం 2 ఫ్లేవర్స్ కేక్ కాబట్టి 2 బౌల్స్ తీసుకోండి. హాఫ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి రెండిట్లో. లేదు మాకు కలర్ సిస్టమ్ లేదు, అవి కెమికల్స్ కదా అంటే మీరు ఇలానే మొత్తం కూడా బౌల్లో పెట్టుకొని మనం హీట్ చేసుకోవచ్చు. చక్కగా కేక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు 2 ఫ్లేవర్స్లో వచ్చేసి మీ దగ్గర ఏ ఫ్లేవర్స్ ఉన్నా ఓకేనండి. ఆ యొక్క ఫుడ్ కలర్స్ అనేవి నా దగ్గర 2 ఉన్నాయన్నమాట. ఒక గ్రీను, అలానే ఆరెంజ్ అనమాట. ఎప్పుడైనా సరే ఫుడ్ కలర్ అనేది డైరెక్ట్గా వేయకూడదండి. మనం కేసరి చేసినా లేదంటే ఏది చేసినప్పటికీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా లిక్విడ్ లాగా మనం చేసుకున్న తర్వాత ఆ 2 బౌల్స్లో ఒక బౌల్లో గ్రీన్, అలానే ఇంకో బౌల్లో ఆరెంజ్ వేసుకోండి. ఆ ఫుడ్ కలర్ అంతా కూడా ఆ కేక్ బ్యాటర్కి అప్లై అయ్యే విధంగా చక్కగా మౌల్డ్ చేసుకోండి. కలర్ అయితే భలే కనబడుతుంది కదండి. సో చక్కగా ఇదంతా కూడా మౌల్డ్ చేసేసుకోండి. అలా వస్తుందన్నమాట గ్రీన్గా. అంటే రోజు వాడం కదండి, ఎప్పుడైనా ఇలాగా అకేషన్స్ అప్పుడే కాబట్టి నో ప్రాబ్లం ఫుడ్ కలర్స్. సో ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిన తర్వాత ఆల్రెడీ మనం కేక్ చేసేటప్పుడు ఏదైతే మనం బౌల్ తీసుకుంటామో ఆ బౌల్కి మనం ముందుగానే ఆయిల్ అనేది గ్రీజ్ చేసి దాని మీద కొంచెం పౌడర్ అనేది స్ప్రింకిల్ లాగా చల్లండి, వీట్ పౌడర్ అనేది. తర్వాత వాటన్నిటిని ఒకసారి ట్యాప్ చేసామంటే ఆ మొత్తం కూడా పౌడర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇంకా మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ కేక్ బ్యాటర్లో మొత్తం కూడా ఆ బౌల్లో 1 బై 1 వేసుకోండి. అంటే ఇక్కడ 2 ఫ్లేవర్స్ కేక్ కాబట్టి చక్కగా నీట్గా వస్తుందండి. ఒక్కసారి ట్యాప్ చేశారంటే మీరు అసలు స్పూన్ కానీ ఏది స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, అదే స్ప్రెడ్ అయిపోతుంది. 1 బై 1 వేసుకోండి మీ దగ్గర బ్యాటర్ అయిపోయేదాకా. ఇలా 4 టైమ్స్ వస్తుందన్నమాట. అంటే మనం 2 కప్స్ తీసుకున్నాం కదా వీట్ ఫ్లోర్ అనేది, మనకి 4 టైమ్స్ అనేది ఇలాగా వేసుకోవడం జరిగింది నేను. ఇదేనండి లాస్ట్. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో నాకు. కానీ పర్ఫెక్ట్గా వచ్చింది, బాగుంది. సో ఇలాగ ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. ఇలా ట్యాప్ చేయండి.
మనం ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకుంటున్నాం కదండి. బౌల్ ఒక వెడల్పాటి కేక్ బాక్స్ తీసుకున్నాం కదా, ఆ బాక్స్ అనేది సఫిషియెంట్గా ఉండేటువంటి ఆ ప్యాన్ తీసుకోండి. దానిలో ఒక స్టాండ్ పెట్టేసుకొని మీ దగ్గర శాండ్ కానీ లేదంటే సాల్ట్ కానీ ఏదున్నా ఓకే అనమాట. సో ఇంకా అది మనం ముందుగానే మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసే ముందు ప్రీ హీట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది అనమాట. నాకైతే ఇలా కుక్ అయింది 25 మినిట్స్ పట్టిందండి. సో తర్వాత ఇంకొంచెం ఉంది కదా, దీనిలో నేను కోకో పౌడర్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇదొక ఫ్లేవరు. అంటే మీ దగ్గర కోకో పౌడర్ కనుక అప్లికేబుల్ లేకపోతే బ్రూ ఇన్స్టెంట్ ఉంది చూసారా, అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ 3 ఫ్లేవర్స్లో మీకు ఏది నచ్చితే అది చక్కగా చేసుకోవచ్చండి. ఇలా ట్యాప్ చేయండి. దీన్ని కూడా ఈ రెండు నాకు కుక్ అవడానికి 25 మినిట్స్ పట్టింది. సో ఇంక ఇది రెడీ అయిపోయిందనమాట. ఒక్కసారి ఇది కుక్ అయిందా లేదా అనేది టూత్పిక్ కానీ లేదంటే స్పూన్ కానీ ఏదైనా తీసుకొని మీరు ఒక్కసారి దాన్ని అలా ప్రెస్ చేసి చూసారంటే ఆ టూత్పిక్ ఏం అవ్వలేదు కదా, కేక్ అయితే రెడీ అయిపోయింది. తీసి వెంటనే తీయొద్దండి. ఒక 10 మినిట్స్ కూల్ అయినాక ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఎడ్జెస్ అంతా కూడా నీట్గా మనం రౌండ్గా అంటే నాకు ఒక చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి చూపించట్లేదు మీకు, చక్కగా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి అది ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట. చూసారా. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.